హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం వల్ల ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి 30,000, 25,000, ఒక 35,000, 40,000 సంపాదించే వాళ్ళు అయి ఉండొచ్చు. లేకపోతే నెలకి ₹1,00,000 సంపాదించే వాళ్ళు అయి ఉండొచ్చు. వీరిద్దరూ వాళ్ళ గోల్స్కి అనుగుణంగా అది ఇల్లు అయి ఉండొచ్చు, రిటైర్మెంట్ ఫండ్ అయి ఉండొచ్చు, దానికి తగ్గట్లుగా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సంపాదన అనేది ఉంటుంది. ఇందాక ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా కొంతమందికి ₹25,000, కొంతమందికి ₹1,00,000, ఇట్లా డిఫరెంట్గా ఉన్న కేటగిరీస్ వాళ్ళు. అండ్ అది ఒక 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక రిటైర్మెంట్ ఫండ్కనో లేదంటే ఒక పెద్ద గోల్కనో వాళ్ళ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలంటారు? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏం చెప్తామంటే గోల్ సెట్ చేసుకోండి. గోల్ సెట్ చేసుకుని దాని పరంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి అంట. సరే, ఇవాళ ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ గోలు ఎంత అనేది ఒకసారి డిసైడ్ అయ్యారనుకోండి. సో ₹1,00,00,000, ₹2,00,00,000, ₹3,00,00,000, ₹4,00,00,000, వాట్ ఎవర్ ఈజ్ ద అమౌంట్, వాళ్ళకి ఎంత కావాలని డిసైడ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎంత మంత్లీ కట్టాలనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇవాళ మాట్లాడుకుంటుంది ఏంటంటే సార్, మినిమం 5,000 నుంచి మాట్లాడుకుందాం. ఎస్ఐపి సిప్ అమౌంట్ 5,000 నుంచి 70,000 వరకు తీసుకుందాం. 1 by 1 మాట్లాడుతూ వెళ్దాం. ఒకవేళ ఇంత అమౌంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే 30 సంవత్సరాల్లో 30 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేస్తారు. ఈ సిప్ అమౌంట్స్ చేస్తే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత కార్పస్ క్రియేట్ అవుతుంది అనేది చూద్దాం. ఈ సింపుల్గా ఇది మన చార్ట్ చూసుకుంటే సార్, ఏదైతే మనం నేను చూపిస్తాను ప్రజలకి, దాంట్లో ఆ చార్ట్ చూసుకుంటే అంత కార్పస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో అలాగా ఎవరైతే ఎంత ఎఫర్ట్ చేయగలరో ఎస్ఐపి అమౌంట్ అనేది దాని పరంగా మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే 30 years అనేది ఆ కార్పస్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సార్. టెన్యూర్ ఏమో 30 years సమయం ఉండాలి సార్. రిటర్న్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 6% ఇన్ఫ్లేషన్ ప్లస్ 6.25% రియల్ జీడిపి గ్రోత్ అనుకుంటే 12% అనేది ఆన్ యావరేజ్ ఫర్ ఇల్లస్ట్రేషన్ పర్పస్ తీసుకుందాం. ఓకే, సో దీంట్లో ఒక ఇన్వెస్టర్ ₹5,000 ఎవ్రీ మంత్ ఎస్ఐపి స్టార్ట్ చేశారనుకోండి సార్. ఆయనకి సమయం ఉంది 30 years. సో ఆయన ఇన్వెస్టెడ్ చేసిన అమౌంట్ 18 lakhs సార్, ఇన్వెస్టెడ్ అమౌంట్. ఆయనకు వచ్చేది 1.54 crores, 1,54 lakhs కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది మేబీ పర్సన్ హూ ఇస్ ఎర్నింగ్ 25,000 కానీ 30,000 కానీ 5,000 అనేది వేసుకోగలుగుతారు. సో ఇప్పుడు మనం 10,000 తీసుకున్నాం సార్. 10,000 తీసుకుంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 36 lakhs అండి. 36 lakhs. వాళ్ళకి వచ్చే అమౌంట్ 3.08 crores. చూడండి, సమయం సేమ్. ఆయన పెట్టిన పెట్టుబడి 5,000, ఇక్కడ 10,000, 5,000 పెంచారు. సేమ్ టెన్యూర్ 30 years. బట్ ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 36 lakhs, వచ్చేది 3.08 crores వస్తుంది. అంటే ఆల్మోస్ట్ డబుల్. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్తుంది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కనబడుతుంది. ఎప్పుడైతే మనకి సమయం ఎక్కువ ఉంటుందో మనకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్లే చేస్తుంది. జనరల్గా ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 7th year తర్వాత కనబడుతుంటుంది. ఓకే, సో నెక్స్ట్ 15,000 తీసుకున్నాం సార్. 15,000 తీసుకునేటప్పుడు 54 lakhs ఇన్వెస్ట్ చేస్తారు, రైట్. వాళ్ళకి వచ్చే కార్పస్ 4,63 lakhs. చూడండి, అక్కడ చూడండి 3 crores, 4.63 అంటే 1.6 crores ఎడిషనల్. సో ఇప్పుడు మనం 20,000కి వెళ్దాం సార్. 20,000కి వెళ్ళేటప్పుడు 72 lakhs ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇన్వెస్టెడ్ అమౌంట్ 30 years చేస్తారు. ఇక్కడ వచ్చేది మనకి 6.17 crores. 4 నుంచి 6కి వెళ్ళిపోయింది, మళ్ళీ 2 కోట్లు. 30,000 తీసుకుందాం. 1,08 lakhs ఇన్వెస్ట్ చేస్తారు సార్. ఆయనకు వచ్చేది 9.25 crores. చాలా సింపుల్. చూడండి సార్, 30,000 ఎస్ఐపి వేస్తున్నారు, 30 years వేస్తున్నారు. ఆయనకు వచ్చేది 9.25 crores. 30 ఇప్పుడు ఎవరైతే 80,000, 70,000 సంపాదిస్తున్నారు, ఈ 30,000 అనేది వేసుకోవచ్చు సార్. వాళ్ళు ₹1,00,000 సంపాదిస్తున్న వాళ్ళు, డిపెండింగ్ ఆన్ దర్ ఎక్స్పెన్సెస్. ఆ ఎక్స్పెన్సెస్ ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయగలుగుతామో అప్పుడే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం చేయగలుగుతాం. మనం ఎంత సంపాదించినా మన ఎక్స్పెన్సెస్ కానీ కంట్రోల్లో లేకపోతే మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయలేము, మన గోల్ సెట్ చేసుకోలేము, మన గోల్ రీచ్ అవ్వలేము. ఒక ప్లాన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. సో ఇలా తీసుకుంటూ వెళ్తే సార్
నెక్స్ట్ మాట్లాడుకుందాం సార్. ఒక 35,000 అయితే 1.26 crores ఇన్వెస్టెడ్ అమౌంట్, అదే 10.79 crores క్రియేట్ అవుతుంది కార్పస్ 30 years. ఇప్పుడు 50,000 తీసుకుందాం సార్. 1.8 crores ఇన్వెస్టెడ్ అమౌంట్, 15.42 crores కార్పస్ క్రియేట్ అవుతుంది. సో ఇలా చూసుకుంటూ వెళ్తే 70,000 తీసుకుందాం లాస్ట్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 70,000 ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 2.56 crores అండి, రైట్? ఆయనకు వచ్చేది ఎంత? 21.59 crores. మనకి నంబరు 21.59 అంటే చాలా చిన్నది అనిపిస్తుంది, కానీ 21 కోట్లు 70,000 సిప్ 1.5 lakh వచ్చిన వాళ్ళు చేయగలుస్తారు అది. సో ఇక్కడ ఏంటంటే సార్, ఇవాళ మనం మాట్లాడుకుంటుంది ప్రతి ఒక్కరు అఫోర్డబిలిటీ బట్టి 5,000, 10,000, 15,000, 20,000, 25,000, 30,000, 35,000, 40,000, 45,000, 50,000 ప్రతి ఒక్కరు వాళ్ళ అఫోర్డబిలిటీ చూసుకుంటూ ఎప్పుడైతే 30 years సమయం ఉందో వాళ్ళ దగ్గర, వాళ్ళు ఇలాగ ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్ట్రాటజీ 30 years ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. సో మ్యూచువల్ ఫండ్స్ ఒక్కటైనా ఆప్షను అంటే ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్సే వెల్త్ క్రియేట్ చేస్తుంది, ఇంకెక్కడ అనేది చేయదు. ఈక్విటీస్ కొనుక్కున్నారనుకోండి, మీరు స్టాక్స్ కొనుక్కుంటే మీకు యూ షుడ్ బి 100% షూర్ ఆ స్టాక్ పెరుగుతుందని. ప్రతిదానికి ఇప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు ఏమంటారంటే బై అట్ దిస్ లెవెల్, స్టాప్ లాస్ ఉంటుంది, బై టార్గెట్ ప్రైస్ ఉంటుంది, బై అట్ దిస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటారు. ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ తెలియాలి మనకి. అవన్నీ తెలియలేనప్పుడు కొనేసి వదిలేయడం. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మీకు ఒక్క స్టాక్ కాకుండా ఒక ప్లాన్లో మీకు డైవర్సిఫైడ్ ఉంటుంది. డైవర్సిఫైడ్ ఉండేటప్పుడు ఛాన్సెస్ ఆఫ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది, పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే మా కొన్ని స్టాక్స్ పడినా కొన్ని స్టాక్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్రొవైడెడ్ మొత్తం మార్కెట్ ఏదైనా రిసెషన్ ఉంది ఏదైనప్పుడు మనం ఏం చేయలేము. అది ఐదర్ డౌన్ మూమెంట్ ఉంటుంది, లేకపోతే బాగుంటే మార్కెట్ అప్పర్ మూమెంట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు సిప్ లాంగ్ టర్మ్ ఉండేటప్పుడు ఇలా మినిమం సిప్ అమౌంట్ వేసుకుంటూ పెద్ద కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. విరాట్ గారు, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ముఖ్యంగా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పీపుల్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళు ముఖ్యంగా రిస్క్ లేకుండా లాంగ్ టర్మ్లో ఒక మంచి కార్పస్ బిల్డ్ అయ్యే విధంగా, వాళ్ళకంటూ ఒక చేదోడు వాదోడికి ఎవరిని అడగాల్సిన పని లేకుండా ఒక బిగ్ అమౌంట్ కూడా క్రియేట్ చేసుకునే విధంగానే ఈ ప్రొసీజర్ ఉండడం చాలా వండర్ఫుల్ అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చాలామందికి ఏంటి అంటే ఈక్విటీస్ అనేవి రిస్క్ అని అందరికీ తెలుసు, బట్ ఆ రిస్క్ మాకు వద్దు, లాంగ్ టర్మ్లో ఈక్విటీకి బెటర్ రిజల్ట్స్ ఉన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే ప్రతిసారి వాళ్ళకి ఒక హోప్ ఇస్తూ ఉంటుంది, ఎక్కడికి పోదు డబ్బు అనేది. అండ్ అట్ ది సేమ్ టైం మంచి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఉన్నాయి. హిస్టారికల్గా మీరు చెప్పిన విధంగా చూసుకున్నట్టే 12% కన్నా ఎక్కువ వచ్చిన రిటర్న్స్ కూడా ఉన్నాయి. అండ్ సమ్హౌ జస్ట్ ఎస్ఐపిల ద్వారానే 25 లక్షల కోట్లు ఇండియాకి వస్తుందంటేనే ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారో మీకు అర్థం చేసుకోవచ్చు. సో అలా ఎంతోమంది ఇన్వెస్టర్స్ ఇంకా రావాలి ఇందులోకి అని చెప్పేసి, అలాగే దానికి సంబంధించిన గైడెన్స్ అండ్ ఆ నాలెడ్జ్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని కూడా సంప్రదించవచ్చు హెల్ప్ కోసం. సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ చంద్రశేఖర్ గారు. మనం మరిన్ని స్ట్రాటజీస్తో ఇలాంటి ఎపిసోడ్స్ ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.